అంటారా కానీ వాళ్ళు దువ్వాడ కృష్ణమూర్తి అని వాళ్ళ ఫాదర్ పేరు రాదే ఇక్కడ. ఎలాగొస్తుంది? ఆయన నోవే ఈజ్ జస్ట్ రైల్వే ఎంప్లాయ్. ఎందుకు పిల్లలు నిన్న నాన్న కలవడానికి వెళ్ళడం జరిగింది? ఆయన ఎందుకు ముఖం చాటేసి? సార్ నేను ఇప్పటికీ ఒకటే చెప్తున్నాను, ఆయన ఎందుకు చాటేస్తున్నారు అనేది మాకు అర్థం కాని విషయం. మాకు ఆయన ఎందుకు ఆయన లోపలికి సార్ పిల్లల్ని ఏ తండ్రికైనా పిల్లలు కలవడానికి వచ్చారు అంటే తండ్రి సంతోషంగా ఆహ్వానిస్తాడు. ఎందుకు ఆయన అడ్డుపడుతున్నాడో నాకు తెలీదు. నాకు అసలు అది క్వశ్చన్ మార్క్. నేనేమనుకుంటున్నానంటే ఈయన ఏమైనా పిల్లలకి దగ్గర తీసుకుంటే ఆవిడ ఏదో సంథింగ్ బ్లాక్మెయిల్ చేసే ఇష్యూలో ఉన్నాడు కాబట్టి అది ఆ రకంగా ఆయన బయటపడకూడదు కాబట్టి ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి కుటుంబాన్ని బురద జల్లడానికైనా సిద్ధం అవుతున్నాడు. కానీ ఆయన స్వార్థం కోసం మమ్మల్ని బలి చేస్తున్నాడు అనేది మా ఫీలింగ్. చూస్తే ప్రస్తుతం మాత్రం మీకు పిల్లలకి ఎష్యూరెన్స్గా ఆస్తులు కూడాను పంపకం జరిగిపోయిందని నిజమేనా సార్? ఈ ఇల్లు 33 లక్షల అప్పు ఉంది, మాకేమీ ఇవ్వలేదు. ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ మీద 40 లక్షల అప్పు ఉంది, దాన్ని కూడా పెండింగ్. ట్రాన్స్ఫర్ 16,80,000 రూపాయలు పార్టీ కట్టుకుంది డబ్బులు, కానీ ఆయన రూపాయి ఇవ్వలేదు. లోన్ తీర్చుకుంది, అది చిన్న పాప పేరున పెద్ద పాప పేరున రాశాడు. దాని మీద జిఎస్టీ ఇంకా 40 లక్షల రూపాయలు ఉంది, అది కూడా క్లియరెన్స్. గోల్డ్, మా సిస్టర్ డబ్బులు, చాలామంది అప్పులు. అందరు వాళ్ళు నాకు అడుగుతున్నారు, నేనేం సమాధానం చెప్పాలి? ఈ ఇల్లు, ఆ ఇల్లు, ఆ డబ్బులు, పలాస ఆస్తి, ఆ ఆస్తితోనే అది కొన్నాడు. అన్నీ కూడా ఏమి కూడా మాకు ఇవ్వకన్నా బయట ఏం చెప్తున్నాడంటే సెటిల్ చేస్తాను అని చెప్తున్నాడు. సెటిల్ చేస్తే పేపర్ పరంగా మీకు చూపించమనండి. నేను చెప్పడం కదా అబద్ధం. నువ్వేం సెటిల్ చేసావు అనేది పేపర్ పరంగా చూపించమనండి. చూపిస్తే మీరు నా దగ్గరికి పట్టుకొని రండి. మేడం గారు మీకు సెటిల్ చేస్తాడంటే క్లియరెన్స్ ఇచ్చేసాడంట, ఇగోని మాకు ఇచ్చారు ఈ పేపర్స్ అని చూపించమనండి. నేనేళ్ళు చెప్పుకోవాలి, ఆయన చెప్పుకోవాలి, ఆన్ పేపర్ రికార్డు ఉంటుంది కదా. పుస్తకం చూస్తే ఏదైతే వివాహేతర సంబంధం బయటపడిందో ఆ రోజు ఇంటికి వస్తే తలుపులు వేసేసారంట పిల్లలు. మీరు నిజమే? వేసాను సార్, వేసాను 100%. నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మా పాపకు రోడ్డు మీద మా పాప రెడ్ హ్యాండెడ్గా పట్టింది. రెడ్ హ్యాండెడ్గా పట్టేసిన తర్వాత మా పాపకి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఇమీడియట్గా డీజీపీ సార్ కాంజనేయులు గారికి చెప్పాను, సార్ మా పాపను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడని ఫోన్లో ఏడ్చాను. నేను ఏడ్చిన తర్వాత ఏ భార్య సార్ ఇంట్లోకి ఆయనకి ఎలా వచ్చేస్తుంది? నా పిల్లలు ఏటవుతారు, నేనేటవుతాను? వెంటనే మా పాపను డిప్రెషన్కి వెళ్ళిపోకమ్మని చెప్పేసి నువ్వు తాళం వేసి వచ్చి అని చెప్పింది. వచ్చేస్తే మేము తాళం వేసి అటు వెళ్ళిపోయాను. ఆయన అది కూడా వెంటనే తాళం వేసి వెళ్ళిపోలేదు, ఒక స్విచ్ ఆఫ్ చేసాడు. ఒక 1 వీక్ ఇష్యూ మా పాప చూసాక స్విచ్ ఆఫ్ చేసి ఇంకా నేనేటుంటాను? నేను రోజు రోజుకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానని తాళం వేసుకొని వెళ్ళాను. ఈ విషయంపై పిల్లలు తండ్రిని నిలదీస్తే నాటి నుంచే పిల్లల్ని పెడమొక్కం పెట్టారు. అంతే 100%. పిల్లలు చాలా ఎఫెక్షన్ సార్ వాళ్ళ ఫాదర్ అంటే. ఆయన చాలా అబద్ధాలు చెప్పేవారంట, నా మీద నెగిటివ్ చెప్పారట ఈ ఇష్యూలో. పిల్లలు నమ్మే పొజిషన్లో ఉండారు. విత్ ప్రూఫ్స్ వాళ్ళు చూసిన తర్వాత వన్స్ వాళ్ళు షాక్ అయ్యారు. ఇదేంటిది మా ఫాదర్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని షాక్ అయ్యారు. షాక్ అయ్యి ఎప్పుడైతే వాళ్ళు ప్రూఫ్స్తో చూసారో, ఎప్పుడైతే ఎగ్నెస్ట్ అయిపోయారో అప్పుడు వాళ్ళని కూడా దూరం పెట్టడం ప్రారంభించాడు. అదే ఆశ్చర్యం. మీ పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి? ఆయన నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఒకటే చెప్తున్నాను, ఆయనకి ఆ ఇల్లు అమ్ముకొని ఆయనకి పలాస వెళ్ళిపోని ఆ ఇల్లీగల్ అఫేర్ అక్కడ పెట్టుకోమనండి, మాకు అనవసరం. కానీ ఇక్కడ సమాజంలో నేను ఊరుకునే, మా పిల్లలు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో క్షమించే పరిస్థితి ఉండదు. ఆ ఇల్లీగల్ అఫేర్ ఆ ఇంట్లో పెట్టుకొని ఇక్కడ ఉంటే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు. మా లైఫ్స్ డ్యామేజ్ అవుతాయి. వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ అమ్మ, వీళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళ పేర్లు రావు. మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు సార్. హైందవ సాంప్రదాయంలో ఓ స్త్రీ వివాహం జరిగిన తర్వాత ఆమెతో విడాకులు అయిన తర్వాత ఇంకో అది వివాహేతర సంబంధం కాదు, పెళ్లి చేసుకోలేదు, మీకు విడాకులు ఇవ్వలేదు. దాన్ని ఏ విధంగా న్యాయపరంగా వెళ్తారా లేకపోతే ఇంకితర దీంట్లో పోరాటం? సార్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు ఫైట్ విత్ హిమ్. నేను చెప్తున్నాను, ఆయన డైవర్స్ ఇచ్చుకుంటాడా లేకపోతే ఆయన ఏం చేస్తాడా, నేను ఆయన నాట్ ఎట్ ఆల్. ఆయన పిల్లలు నెగ్లెక్ట్ చేస్తున్నారు, పిల్లలు హర్ట్ అవుతున్నారని నేను ఎందుకు ఈ రోజు వరకు మీడియా దగ్గరికి ఈ సబ్జెక్ట్ నేను తేలేదు? ఐఎమ్ లీస్ట్ లీస్ట్ ఎందుకు బోదాడు? అలాంటి బురదలో రాయేస్తే మన మీదకు తుల్లుతుంది అని ఆలోచిస్తుంది. నేను ఆలోచించినంత పిల్లలు ఎందుకు సార్ ఆలోచిస్తారు? ఇంకొక పాప మ్యారేజ్కి ఉంది, ఆ పాప మ్యారేజ్ అయింది, ఆ పాప ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? వివాహేతర సంబంధం పెట్టుకుంటాడా, ఇంకొక సంబంధం పలాసలో వెళ్ళి పెట్టుకోమనండి. అప్పుడున్నది వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు కదా, అప్పుడు తెలుస్తుంది. పెళ్ళొచ్చిన ఆడపిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళకి కొడుకులు పిల్లలు అందరూ ఉన్నారు.
దమ్ము ఉంటే పలాసలో వెళ్ళి మేము ఈ ఇంట్లో ఉంటే మా ఇల్లు అమ్ముకొని పలాసలో ఇల్లు కట్టుకొని ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అక్కడ పెట్టుకోమనండి. అప్పుడు ఎంత మంచి సంబంధాలు వస్తాయో, ఆ కుటుంబాలు ఎంత డ్యామేజ్ కాకుండా ఉంటాయో, ఎంత అలా కుటుంబాలు సపోర్ట్ ఇచ్చేస్తాయో నేను చూస్తాను. మీకేం కావాలో మీరు అడిగారు, అది చేయకపోతే సార్ మాకేం కావాలో మేము దీంట్లో ఎండ్ అయ్యేది లేదు. దీంట్లో ఖచ్చితంగా ఇష్యూ అవుతుంది. దీంట్లో కాంప్రమైజ్ అయ్యి నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో నేను మాట్లాడే ప్రసక్తి లేదు. మేము క్యారెక్టర్ పరంగా మేము మాట్లాడుతున్నాము. మా ఫ్యామిలీ క్యారెక్టర్ పరంగా ఆయన చేస్తున్న పనులకి పిల్లలు డ్యామేజ్ అవుతారు. ముఖ్యంగా నన్ను పక్కన పెట్టండి, ఆయన్ని పక్కన పెట్టండి, పిల్లల లైఫ్లు డ్యామేజ్ అవుతున్నాయి. దీంట్లో నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. నా వ్యక్తిగత నేను డబ్బులు ఇది ఆయన ఏమి ఇవ్వడం లేదు. ఎలక్షన్ అయిపోయిన ఉంటే నాకేం ఇవ్వడం లేదు, ఆయన రూపాయి ఇవ్వడం లేదు. ఎలాగో మా లైవ్లీహుడ్ ఏదో పాపకు ఒక 65,000 నెలకి వేస్తున్నాడు, చిన్న పాపకి అంతే. పెద్ద పాప ఇష్యూ కూడా పట్టించుకోవడం లేదు. మా ఇష్యూకి వాళ్ళ మామగారు చనిపోయినా ఈ రోజు వరకు కనీసం పరామర్శింపుకు కూడా వెళ్ళలేదు. జగనన్నకి నేను చాలాసార్లు ఈ ఇష్యూస్ చెప్పాను. సార్ ఏమనుకుంటున్నారంటే అక్కడ చుట్టూన్న వాళ్ళకి ఎవరికి మేనేజ్ చేస్తున్నాడో తెలీదు. సీఎం గారి దృష్టికి అయితే ఫ్యాక్ట్స్ అయితే వెళ్ళడం లేదు. ఏమనుకుంటున్నారంటే ఇది వాళ్ళ వ్యక్తిగతం ఫ్యామిలీ గొడవ కింద ట్రీట్ చేసి చెప్తున్నారు. ఫ్యామిలీ గొడవ కాదు, పార్టీ కూడా ఇది డ్యామేజ్ అవుతుంది. కార్యకర్తలు నాకు ఇష్యూ చెప్పారు, ఆయన ఇల్లీగల్ అఫైర్స్ ఎవ్వరూ నాకు చెప్పలేదు, నాకు కూడా తెలియదు, నేను కూడా చూడలేదు. పార్టీ క్యాడర్ నాకు చెప్పారు, మేడం పరువు పోతుంది మేడం, ప్లీజ్ మేడం సార్కి ఏదో నా మాట వినేసేటట్టు ఆయన ప్రజలు కానీ క్యాడర్ కానీ భావించుకొని నా దృష్టిలో పెట్టారు. నాకు తెలుసు ఆ ఫ్యాక్ట్ ఏంటంటే ఎప్పుడు ఆయన మా మాటలు వినే పరిస్థితి లేదు, గౌరవించే పరిస్థితి లేదు. మేము అడ్జస్ట్ అయ్యే ఆడపిల్లలు గౌరవము ఇది అదే అనుకొని మేము అడ్జస్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళం. కానీ అది చూసిన వాళ్ళకి ఎలాగుంటే దూసి మేడం గారు చెప్తే వినరా అని ఉంటుంది. అప్పటికే నా ప్రయత్నం నేను చేశాను. నాకు తెలియదంటే దాన్ని ఆయన ఒక్క సృష్టించారు, ఏవో ఓట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నేను చెప్పడం జరిగింది సీఎం గారిని. సార్ క్యాడర్ బాధపడి ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చి సీఎం గారు ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే సమీక్ష చేయాలి. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఏం జరుగుతుంది, మేమేమైనా అబద్ధం చెప్తున్నామా, మా స్వార్థం కోసం మాట్లాడుతున్నామా, లేకపోతే ఇది మా వ్యక్తిగత సమస్య అనేది కూడా పార్టీ. ఒక ఎమ్మెల్సీ పదవి ఉంది, ఒక గన్మ్యాన్ ఉన్నారు, నెలకు 1,50,000 రూపాయల శాలరీ వస్తుంది, ఏవో డబ్బులు పోర్టులోనే ఏవో వచ్చి ఉన్నాయి, సంపాదించుకున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని అన్నడు ఎక్కినట్టు గుర్రం ఎక్కినట్టు ఏవో ఈ సామెతలు ఉన్నాయి. ఏవో 2 డబ్బులు వచ్చినప్పటికీ భూమి ఆకాశం చూడకన్నా ఏం సంపాదించడం మాకు తెలీదు, సంపాదన లేదో కూడా మాకు తెలీదు. మాకు ఫ్యాక్ట్ అయితే ఏమీ తెలీదు. అవి పట్టుకొని నా బయట వాళ్ళు దుక్కు చూసినప్పటికీ ఏవో డబ్బులు ఉన్నాయని ఫోకస్ చేయడం, సొసైటీలో ఫోకస్ చేయడము, కంపు చేయడము, కార్యకర్తలు ఫోనులు చేస్తే ఎత్తకపోవడం, కార్యకర్తలు అక్కడికి వెళ్తే గేటులు తలుపులు తీపి. నా పిల్లలకే కాదు, నా పిల్లలు ఏ ఒక్క కార్యకర్త కష్టంలో ఉన్నాడనే ఫోన్ ఎత్తడు, ఏ ఒక్క కార్యకర్త సమస్యలో ఉన్నాడని నేను చెప్పడం కాదు. ఒకసారి సీఎం గారు కార్యకర్తల సమావేశం పెట్టేసి వింటే ఇక్కడ ఈయన తాలూకు ప్రవర్తన అనేది అక్కడికి వెళ్తాడు, జగనన్న రాముడు దేవుడు అంటాడు, ఇక్కడికి వస్తాడు, పార్టీని ఫుల్ డ్యామేజ్ చేసేస్తున్నాడు. నా వ్యక్తిగత సమస్య కీప్ ఇట్, నా వ్యక్తిగత సమస్య. అట్లీస్ట్ పార్టీ అయినా ఆయన తాలూకు క్యారెక్టర్ని గమనించి రాజకీయ సార్ చాలామంది క్యారెక్టర్ వీక్ అయినా రాజకీయాల్లో సక్సెస్ అయిన వాళ్ళు మనం చూసాం. చాలామందికి రాజకీయాలు ఇన్నిసార్లు పోటీ చేశాడు కదా, ఒక్కరోజైనా సక్సెస్ చూసాడా? జగనన్నే డబ్బులు పెట్టుకొని జగనన్నే క్యాండిడేట్కి ఆయన కింద పెట్టుకొని అంత అవసరమేంటి సార్? ఒక మామూలు కామన్ పర్సన్కి ఇస్తే అచ్చెన్నాయుడు మీద ఫైట్ ఇస్తారు, ఆ క్యాండిడేట్కి ఇచ్చుకోక నువ్వు జగనన్న ఈయనకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక పదవి ఇచ్చి పార్టీకి ఏదో ఉద్ధరిస్తాడంటే ఈ రకంగా పార్టీని రోడ్డు మీదకి ఇచ్చేసి, కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చేసి, క్యాడర్ని రోడ్డు మీదకి ఇచ్చేసి అన్ని రకాలుగా డ్యామేజ్ చేసేస్తున్నాడు ఆయన. ఏ రకంగా కూడా పార్టీకి కూడా హెల్ప్ లేదు, కుటుంబానికి హెల్ప్ లేదు, క్యాడర్కి హెల్ప్ లేదు, ప్రజలకి హెల్ప్ లేదు. భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి ఈ వివాహేతర సంబంధం సంబంధించిన వివాదం ఈరోజు 2 ఆడపిల్లల భవిష్యత్ అగమ్యకి వచ్చిన ఒక తల్లిగా వాళ్ళ భవిష్యత్తు కోసం ఏం ఎతుకుతుంది? ఏం చెప్తాం సార్, నేను అంత ట్రై చేస్తున్నాను, ఆలోచించే అడుగులు వేస్తున్నాను, కానీ చాలా ఆలోచించి అడుగులు వేస్తున్నాను. ఓపెన్ అవ్వలేదు ఈరోజు వరకు. నేను ఏ ఛానల్స్లో కూడా ఎక్కడ కూడా ఓపెన్ అవ్వలేదు. నిన్న పిల్లలు అక్కడికి వెళ్ళారు, నేనన్నా ఫాదర్కి దగ్గరికి వెళ్ళొద్దని నేనన్నా ఆపగలను. వాళ్ళు వెళ్తామన్నప్పుడు నేను ఆబ్వియస్గా వాళ్ళకి నిజాలు తెలియాలి, ఫ్యాక్ట్స్ తెలియాలి. నాకైతే ఆయన ఫ్యాక్ట్స్ తెలుసు, వాళ్ళ తీరు, వాళ్ళ పేరెంట్స్ తీరు, వాళ్ళ బ్రదర్స్ తీరు, వాళ్ళ ఫ్యామిలీ తీరు అంతా నాకు తెలుసు. కానీ పిల్లలకి ఈరోజు వరకు